ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 6ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్య స్వభావాన్ని అంటే ఈ విశ్వానికి తనే మూలం అని వివరిస్తున్నాడు. తన రెండు శక్తుల ద్వారా ఈ సృష్టి ఎలా ఉద్భవించిందో అర్జునుడికి తెలియచేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏతద్యోనిని భూతాని సర్వాణిత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, నా రెండు శక్తులు అంటే భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తులే సమస్త జీవులకు మూలం అని తెలుసుకో. కాబట్టి ఈ సమస్త జగత్తు యొక్క సృష్టికి మరియు లయానికి నేనే కారణం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ ప్రపంచంలోని ప్రతి అణువు, ప్రతి జీవి తన నుండే పుట్టి చివరికి తనలోనే విలీనమవుతుంది. సముద్రంలో అలలు పుట్టి మళ్లీ అందులోనే కలిసినట్లు ఈ సృష్టి అంతా భగవంతుని నుండే వచ్చి ఆయనలోకే చేరుతుంది. ఈ శ్లోకంలోని భావమేమిటంటే, ఈ విశ్వంలోని ప్రతీదీ భగవంతునితో ముడిపడి ఉంది, వేరు కాదు. సృష్టికర్త, సృష్టి ఒక్కటే అనే భావన ఇది కలిగిస్తుంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే మనలో అహంకారం తగ్గి ప్రతి జీవి పట్ల గౌరవం, ప్రేమ పెరుగుతాయి. అంతా భగవత్ స్వరూపం అనే ఎరుక కలుగుతుంది. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించాలంటే, ఇతరులలో భగవంతుని అంశను చూస్తూ గౌరవించాలి. దీనివల్ల సంబంధాలు మెరుగుపడతాయి. ప్రకృతిని చూసినప్పుడు అది భగవంతుని శక్తి యొక్క అద్భుతమైన అభివ్యక్తి అని భావించాలి. జీవితంలోని కష్టసుఖాలను సృష్టి లయచక్రంలో భాగంగా స్వీకరించడం నేర్చుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.